హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో తను కళ్ళతెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. ఎదురుగా సాయన్ ఉంటాడు. సో సాయన్ అప్పుడే తను కళ్ళతెరిచిందని చెప్పేసి డాక్టర్కి చెప్పడానికి వెళ్దాం అనుకుంటే హుజు వెంటనే సాయన్ చేపట్టుకొని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి, నాతోనే ఉండండి అని చెప్పి మాట్లాడుతుందన్నమాట ఫస్ట్ టైం సాయన్తో. అలా చెప్పగానే సాయోన్ సరే ఎక్కడికి వెళ్ళని ఇక్కడే ఉంటానని చెప్పేసి తన చేయి పట్టుకొని అక్కడే కూర్చుంటాడు. సో కాసేపు అయిన తర్వాత తనకి టెస్ట్లు అన్ని చేయాలి కాబట్టి టెస్టులు చేయడానికి తీసుకువెళ్తారు. తన్ని తీసుకువెళ్ళేటప్పుడు తను ఏం థింక్ చేస్తూ ఉంటుందంటే, నేను 406 అని మాట్లాడాను కానీ ఆ ప్లేస్లో ఎవరు చేసినా కూడా హుయిజిని అని చెప్పేసి అర్థమైపోతుంది. సాయినికి కూడా నేనే 406 అని చెప్పేసి అర్థమైపోయి ఉంటుందంటావా? ఒకవేళ అర్థమైతే నన్ను ఇంట్లో నుండి తోసేస్తాడు. అలాగే మేము పెట్టుకున్న కాంట్రాక్ట్లో మనీ ఇవ్వాలి కదా, మనీ కూడా నా నుండి డిమాండ్ చేస్తాడేమో, అమ్మో ఏం చేస్తాడేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటుంది. అలాగే టెస్ట్ చేసేటప్పుడు అవును ఇంతగా ఫోన్ ఎక్కడుందంటావు, ఆ ఫోన్ అసలు ఎట్టుపోయింది, వామ్మో అది కనుక సాయన్కు దొరికితే కన్ఫర్మ్గా తెలిసిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. సాయన్ ఏం చేస్తాడంటే ఆ ఫోన్ డోజేకి ఇచ్చేసి అంతా చెక్ చేయమని చెప్తాడు. డోజే మళ్ళీ ఆ ఫోన్ సాయన్కి రిటర్న్ ఇచ్చేసి హాస్పిటల్కి వచ్చేసి ఇలా చెప్తాడు. ఏం తెలిసిందంటే ఆ ఫోన్ ఏంటంటే దాంట్లో ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే ఆ ఫోన్ ప్రిపేర్ చేశారో వాళ్ళకి ఆ లొకేషన్ తెలుస్తుంది. కన్ఫర్మ్ గా కిడ్నాపర్ అక్కడికి వచ్చేసి హుయిజిని తోసేసింది ఆ కిడ్నాపర్ అనుకుంటా అన్నట్టు డోజే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ఫోన్ మనకి తెలిసింది కాబట్టి, దొరికింది కాబట్టి, సో రివర్స్ ట్రాకింగ్ చేసి ఆ లొకేషన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ లొకేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాకపోతే కాస్త టైం పడుతుంది అన్నట్టు సాయంతో చెప్తాడు. సాయోన్ అయితే వెంటనే దాన్ని ట్రై చేయన్నట్టు చెప్తాడు. ఆ ఫోన్ తీసుకొని ఇక సాయోన్ లోపలికి వెళ్తాడు. మళ్ళీ హుయిజు బ్యాగ్ లో పెట్టేద్దాం డౌట్ రాకుండా అని చెప్పేసి మళ్ళీ హుయిజీ 406 అని తెలిసిపోయిందని హుయిజుకి తెలిస్తే బాధపడుతుందని తెలియకుండా కవర్ చేస్తూ ఉంటాడు. కాసేపు అయిన తర్వాత హుయిజుని నర్స్ తీసుకొస్తారనమాట టెస్ట్లన్నీ చేసేసి. సో నర్స్ అక్కడ పెట్టేసి హుయిజుని వెళ్ళిపోతారు. హుయిజు వీల్ చైర్ లో ఉంది కాబట్టి వెంటనే సాయోన్ హుయిజుని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ఏంటి అలా చూస్తున్నావు, ఇందాక మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడు నోరు సైలెంట్ అయిపోయిందేంటి, నువ్వు మాట్లాడొచ్చు కావాలంటే, నేనేం అనుకోను, నువ్వేం ఎక్కువగా థింక్ చేయకు, నువ్వు ఇప్పుడు సిక్ లీవ్లో ఉన్నావు, నేను చాలా క్వశ్చన్స్ అడగాలి బట్ ఇది రైట్ టైం కాదు. సో ఇప్పుడు నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో, బెడ్ రెస్ట్లో ఉన్నావు కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి సాయోన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోగానే వెంటనే తన బ్యాగ్లో చెక్ చేసుకుంటుంది అనమాట ఆ ఫోన్ ఉందో లేదో, ఎందుకంటే ఆ ఫోన్ సాయోన్ చూసాడో లేదో తెలుసుకోవాలి కాబట్టి. బ్యాగ్లో ఫోన్ ఉండేసరికి అంటే సాయోన్ ఈ ఫోన్ చూడలేదంటావా, నేనే ఇంకా 406 అని అతనికి తెలియలేదంటావా అని చెప్పేసి తనే థింక్ చేస్తూ ఉంటుంది. అలాగే సాయోన్ తనతో ఇలా కూడా చెప్తాడనమాట బెడ్ మీద కూర్చున్నప్పుడు, 406 హెల్ప్ చేశాడు నువ్వు ఆ లొకేషన్లో ఉన్నట్టు, అందుకే నేను అక్కడికి వచ్చేసి నిన్ను కాపాడగలిగాను అన్నట్టు కూడా చెప్తాడు. ఇండైరెక్ట్ గా తనే 406 అని తెలియదు అన్నట్టే మాట్లాడి వెళ్ళిపోతాడు. సాయోన్ వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఇది మంచి టైం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఇలా అనౌన్స్ చేస్తారు. ఇది కన్ఫర్మ్ గా సాయోన్ మా అబ్బాయి అని చెప్పి మీ అందరికీ తెలుసు, ఇది ఎలక్షన్స్ టైం కాబట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళే మా అబ్బాయి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో కన్ఫర్మ్ గా మౌంటైన్ మీద సాయోని నెట్టేయడానికి చూసుంటారు మా అబ్బాయి కాబట్టి, అది అవ్వలేదని అనుకోకుండా అమ్మాయిని నెట్టేసి ఉంటారు. చూసారా వాళ్ళు ఎంత వరకు దారి తీస్తున్నారు అన్నట్టు, ఇది అతనికి ఫేవర్ గా మార్చుకుంటాడు ఇన్సిడెంట్ ని. సాయన్ ఎప్పటికైనా నా కొడుకు మా పార్టీకే సపోర్ట్ చేస్తాడు, మాకే సపోర్ట్ చేస్తాడు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇక జనాలంతా ప్రెసిడెంట్ ఆఫీస్ కి కాల్ చేస్తూ ఉంటారు, అంటే సాయన్ వాళ్ళ టీం అందరికి. సాయన్ ఆఫీస్ కి వచ్చేసి అందరికి ఎలా అనౌన్స్ చేస్తారు, సో మా నాన్నగారు ఇలా చెప్పారు కదా, అవన్నీ అబద్ధాలని మనందరికీ క్లియర్ గా తెలుసు, దాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను, మీరేం వర్రీ అవ్వద్దు. అలాగే హీజు ఐడెంటిటీ మాత్రం బయటకు వెళ్ళడానికి అస్సలకి ఛాన్స్ లేదు, మీరు కూడా ఎవరికి చెప్పకండి, హీజు ఐడెంటిటీ బయటికి స్ప్రెడ్ చేయొద్దు అన్నట్టు చెప్తాడు. మిస్టర్ కాంగ్ వచ్చేసి ఎంతైనా హీజు మనలో ఒక అమ్మాయి కదా, నాకు బాధగా ఉంది హుయిజుకి అలా జరగడం, తను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, చూడాలనిపిస్తుంది అన్నట్టు మిస్టర్ కాంగ్ మాట్లాడుతూ ఉంటాడు. సాయోన్ వీడేంటి నాకన్నా తెగ ఎమోషనల్ అయిపోతున్నాడు అనుకొని, ఇది నా తప్పే, నేను అందరినీ బయటకు తీసుకెళ్ళడం వల్లే ఇలా జరిగింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, హుయిజు ప్రెసెంట్ బాగానే ఉంది, మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇన్హా హుయిజు వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది. మీట్ అయ్యి హుయిజు వాళ్ళ అమ్మగారు, ఏంటి నువ్వు మళ్ళీ కొరియాకి ఎందుకు వచ్చావు, వస్తే వచ్చావు, మీ నాన్నగారిని అసలు డిస్టర్బ్ చేయొద్దు, అసలు ఏ ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నారు, ఆయన అసలే మూడ్ ఆఫ్ లో ఉన్నారు అన్నట్టు చెప్తుంది. ఇన్హా, నేను వచ్చింది హుయిజు కోసం, హుయిజుని కాపాడడానికే వచ్చాను, నేను తనకు ఒక విషయం చెప్పాలి, చెప్పిన తర్వాత తను ఏ డిసిషన్ తీసుకుంటుందో తన ఇష్టం అన్నట్టు. అంటే హుయిజు వాళ్ళ అమ్మగారు, దేని గురించి మాట్లాడుతున్నావంటే ఇన్హా, అబ్బా ఏం తెలియనట్టే మాట్లాడుతున్నారు, మ్యారేజ్ కి ముందు సాయోనికి నాకు మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత మ్యారేజ్ కి ముందు నాకు ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ పంపించింది మీరే కదా అంటే హుయిజు వాళ్ళ అమ్మగారు,
నేనెందుకు పంపిస్తాను, నేనేం పంపించలేదే, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అన్నట్టు అంటుంది. అప్పుడు ఇన్హా, అంటే నాకు వచ్చిన లెటర్ హుజు వాళ్ళ అమ్మగారు కాదా పంపించిందని చెప్పేసి తను కన్ఫర్మ్ చేసుకుంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలీదు, సరే ఇక నేను వెళ్తాను అని చెప్పేసి హుజు వాళ్ళ అమ్మగారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సాయన్ వచ్చేసి వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వస్తాడనమాట. మీట్ అవ్వడానికి లోపలికి రాగానే రూమ్ లో ఉండే వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళ నాన్నగారు ఒక్కడే లోపల ఉంటారు. సో సాయోన్ డైరెక్ట్ గా చెప్పేస్తాడు, మీ చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నారు, కన్నీళ్లు రాకపోయినా కెమెరా ముందు ఏడవాల్సిన అవసరం ఏంటి మీకు, బాగానే యూజ్ చేసుకున్నారు కదా ఇన్సిడెంట్ ని, మీ వైపు మీ పార్టీ తరపున ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను, ఈ విషయం ఇంతటితో ఆపకపోతే మీకు మర్యాదగా ఉండదు, నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలియదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నగారు సాయోన్ ఆపి, ఆగుతావా, నీకు సాయోన్ అన్న పేరు ఇచ్చింది మేము, ఈ పొజిషన్ ఇచ్చింది మేము, నా కొడుకుగా గుర్తింపు వచ్చింది నీకు, అదంతా పక్కన పెట్టేసి నన్ను ఎదిరిస్తావా అన్నట్టు అంటే సాయోన్, నేను అడిగానా మిమ్మల్ని నాకు సాయోన్ పేరు ఇవ్వమని చెప్పేసి, సాయోన్ ప్లేస్ లో నన్ను పెట్టమని నేను అడిగానా, మీకు కొడుకుగా ఉండమని నేను అడిగానా, అంతా చేసింది మీరు నేను కాదు అన్నట్టు మాట్లాడతాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే సాయోన్ అసలు ఒరిజినల్ సాయోన్ కాదనమాట, మన హీరో పేరు ఇంకొకటి. సో వాళ్ళ కొడుకు సాయోన్ ప్లేస్ లో మన హీరోని తెచ్చి పెడతారు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటో మనకు అప్పుడే చూపించారు, ప్రెసెంట్ అయితే మనకి ఇంతవరకు అర్థమవుతుంది. అందుకే సాయోన్కి వాళ్ళ పేరెంట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళ ఒరిజినల్ పేరెంట్స్ కాదు కాబట్టి. వాళ్ళ నాన్నగారు ఇంతకీ ఆ లోయలో పడింది ఎవరు అంటే సాయోన్ మన ఫ్యామిలీ మెంబరే అన్నట్టు చెప్తాడు. ఫ్యామిలీ మెంబర్ ఎందుకు అవుతారు, ఇంతగా హుయిజున్ అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అంటే దీని అర్థం నువ్వు హుయిజున్ నీ ఆఫీస్ లో హైర్ చేసుకున్నావా అంటే సాయోన్, అది నా ఇష్టం మీకెందుకు అన్నట్టు అంటాడు. ఎందుకు చెప్పిన మాట అసలు వినవు నువ్వు అంటే, ఏంటి మీరు సిగ్గుపడుతున్నారా లేకపోతే భయపడుతున్నారా, మీకన్నా ముందు హుయిజు ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఎంటర్ అయిందని చెప్పేసి పాపం జల్సీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, అందుకే అలానే చేశాను అన్నట్టు ఇక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు సాయోన్. ఆ రోజు ఈవినింగ్ సాయోన్ వచ్చేప్పుడు హుయిజుకి టెక్స్ట్ చేస్తాడు, నీకేమైనా తినడానికి కావాలని చెప్పేసి. హుయిజు ఏది అడిగినా కూడా హెల్త్ బాగాలేదు కదా అవన్నీ తినకూడదు, కావాలంటే ఫ్రూట్స్ తీసుకొస్తా అని చెప్పేసి అవే తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. అలాగే వెళ్ళేప్పుడు ఇంటికి వెళ్ళి తనకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తాడనమాట, తన బట్టలు ఇంకా కొన్ని ఐటమ్స్. హుయిజు ఇంటికి ఎప్పుడు వెళ్ళారంటే, వెళ్ళాలి కదా మరి నీకు కావాలి కదా ఇవన్నీ, అందుకే నేను ఇంటికి వెళ్ళి అన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాను, నీకోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను అంటే హుయిజు, మరి ఇవి వాష్ చేయాలి కదా అంటే, ఏంటి ఇప్పుడు ఇవి కూడా నేనే వాష్ చేసి ఇవ్వాలి నీకు అని చెప్పి సాయోని పాపం లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ క్లీన్ గా వాష్ చేసి హుయిజుకి ఇస్తాడు. సాయోన్ ఐటమ్స్ కూడా తీస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే నేను కూడా ఫ్యామిలీయే కదా, ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉండాలి కదా నైట్ నీకు తోడుగా, సో అందుకే నా ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చుకున్నాను అన్నట్టు చెప్తాడు. హుయిజు అదేంటి ఇక్కడ ఉంటానంటాడు అన్నట్టు అనుకుంటూ ఉంటే సాయోన్, ఆల్రెడీ నైట్ మనం కలిసే పడుకున్నాం, నువ్వేం అంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు అన్నట్టు సాయోన్ చెప్తాడు. తను అప్పుడే ఇక బాత్రూమ్కి వెళ్తాడనమాట. హుయిజు ఎక్కడ పడుకుంటాడు ఇప్పుడు, నా పక్కన పడుకుంటాడా లేకపోతే ఈ సోఫాలో పడుకుంటాడా కింద పడుకుంటాడా అమ్మ బాబోయ్ అని చెప్పేసి తను థింక్ చేస్తూ ఉంటుంది. సాయోన్ వెంటనే బయటకు వచ్చేసి ఇక బాత్ చేద్దామా అన్నట్టు అంటాడు. హుయిజు బాత్ చేయడం ఏంటి అని చెప్పేసి తను షాక్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు హుయిజుకి సరిగ్గా లేదు కాబట్టి, తన హాస్పిటల్లో ఉంది కాబట్టి హెడ్ బాత్ చేసుకోలేదని చెప్పేసి మన సాయోని హెల్ప్ చేస్తాడు. తనకి నీట్గా హెయిర్ వాష్ చేసేసి బయటకు తీసుకొచ్చేసి హెయిర్ కాంబ్ చేస్తూ ఉంటాడనమాట. హుయిజు వచ్చేసి ఏంటమ్మో ఇదంతా కొత్తగా ఉంది, ఎప్పుడు లేని కొత్తగా చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సాయోన్ నిజం చెప్పాలంటే ఇవన్నీ ప్రతి అబ్బాయి అమ్మాయికి చేయాలి, బట్ నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను, నేను చాలా బాధ పెట్టి ఉంటాను కదా అని చెప్పేసి సాయోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి హుయిజు కూడా లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. తను ఇక బెడ్ మీద పడుకోబెట్టేసి ఇక నువ్వు పడుకో నేను వెళ్ళి బాత్ చేస్తానని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసి తను బాతింగ్కి వెళ్తాడు. కాసేపు ఆగి బయటకు వచ్చేసి అక్కడ మన హుయిజు పక్కన ఏసీ రిమోట్ ఉంటే దాన్ని తీసుకుందామని చెప్పేసి క్లోజ్ గా వస్తూ ఉంటాడు. అప్పుడే హుయిజు కళ్ళు తెరుస్తుంది అనమాట. అమ్మో ఏం చేయబోతున్నాడు చెప్పేసి సాయోన్, ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా, ఏసీ రిమోట్ కోసం వచ్చానులే అన్నట్టు ఇక రిమోట్ తీసుకుని వెళ్ళిపోతాడు. హుయిజు మనసులో ఈ నైట్కి నేను పడుకున్నట్టే అని చెప్పేసి అనుకుంటుంది. అయ్యాక హుయిజు నిద్రలేసి చూస్తే సాయోన్ అక్కడ కనిపించాడు సోఫా మీద. ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి కాల్ చేస్తుంది. సాయోన్ కాల్ కట్ చేసి మెసేజ్ చేస్తాడు, నేను ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు పడుకో అని చెప్పేసి. అప్పుడే హుయిజుకి అర్థమవుతుంది, ఓ మర్చిపోయా, నేను ఈ టైంకి డైలీ సాయోన్కి కాల్ చేస్తాను కదా ఆ ఫోన్ నుండి కిడ్నాపర్లు అని చెప్పి తను వెంటనే సాయోన్కి కాల్ చేస్తుంది కిడ్నాపర్ ఫోన్ నుండి. కాల్ లిఫ్ట్ చేసి సాయోన్, చాలా హ్యాపీగా ఉంది, నీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇన్ని రోజులు నీతో మాట్లాడినా కూడా ఈ రోజు ఎందుకో చాలా స్పెషల్ గా ఉంది, నువ్వు నాకు చాలా నచ్చుతున్నావు అన్నట్టు చెప్తాడు. హుయిజు అదేంటి ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు అంటే, మరి మాట్లాడాలి కదా, నీ వల్లే కదా నేను హుయిజుని పట్టుకోగలిగాను, తన్ని కాపాడగలిగాను, ఎంతైనా థ్యాంక్స్ నీకు చెప్పుకోవాలి అన్నట్టు అంటాడు. హుయిజు అక్కడ ఉందని చెప్పేసి నాకలా తెలిసిందని నీకు డౌట్ రాలేదా అంటే, సాయోన్
కవర్ చేయడానికి నీ గురించి నాకు చాలా బాగా తెలుసు, నువ్వు 20s లో ఉన్నావని, అలాగే నువ్వు ఒక అమ్మాయి అని కూడా తెలుసు అనగానే హూజు షాక్ అయిపోతుంది. ఏంటి కొంపదీస్ అంతా తెలిసిపోయిందేమో అని చెప్పేసి సాయోన్ ఎలా ఉంటావు నువ్వు, ఇప్పుడు ఏ బట్టలు వేసుకున్నావు, చూడడానికి బాగుంటావు అన్నట్టు అంటూ ఉంటే హూజు ఏంటి ఎలా మాట్లాడుతున్నావు, నీకు మ్యారేజ్ అయింది, ఒక వైఫ్ కూడా ఉంది, మర్చిపోయావు అంటే హూజు ఇప్పుడు నిద్రపోతూ ఉంటుంది. పర్లేదు మనం మాట్లాడుకోవచ్చు, 406 నువ్వు మంచిదానివని నాకు తెలుసు, సో ఎవరో కావాలని చెప్పేసి హూజు మీద అటాక్ చేశారు. అతని గురించి నీకు కూడా కొంచెం తెలిసే ఉంటుంది. సో ఇప్పటి నుండి నేనేం చెప్తున్నానంటే నేను కలిసి వర్క్ చేసి అతన్ని పట్టుకుందాం, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, అతను ఎలా ఉంటాడో చూస్తే కనుక, సో హెల్ప్ చేయడానికి ట్రై చేయన్నట్టు అని చెప్పేసి హూజుతో అంటాడు. ఎందుకంటే కిడ్నాప్ చేసినప్పుడు హూజు తను చూస్తూ క్లియర్గా సాయోన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అతను ఐస్ కూడా ఒకటి ఒక కలర్లో ఉంటే ఇంకొకటి ఇంకొక కలర్లో ఉంటుంది, అలాగే వాయిస్ కూడా అదో రకంగా ఉంటుంది అన్నట్టు కొంచెం ఫేషియల్ తనకు తెలిసిన ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట నీట్గా సాయోన్కి. నెక్స్ట్ డే న్యూస్లో యూరి ఏం చెప్తూ ఉంటుందంటే సాయోన్ గురించి ఎలా చెప్తూ ఉంటుంది. యాక్చువల్ సాయోన్ వాళ్ళ నాన్నగారు ఆ కొండ మీద నుండి నెట్టేసిన వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయి ఉంటారని చెప్పేసి ఆ మ్యాటర్ని తనకి అనుకూలంగా తిప్పుకుంటూ ఉన్నాడు కదా. సో అందుకే సాయోన్ ఇలా ప్లాన్ చేస్తాడనమాట. సాయోన్ న్యూస్ వాళ్ళకి ఏం చెప్తాడంటే నాకు చాలా డేస్ నుండి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది, ఎవరు నన్ను బెదిరిస్తున్నారు, వాళ్ళకి నా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసు, కన్ఫర్మ్గా వాళ్ళే ఈ పని చేసి ఉంటారు. సో మా నాన్నగారికి అలాగే పొలిటికల్ పార్టీస్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎవరైతే కాల్ చేసి బెదిరిస్తున్నారో వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అన్నట్టు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్నగారిని ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొనివ్వకుండా చేయాలని చెప్పేసి. ఇదంతా మన హూజు కూడా హాస్పిటల్ టీవీలో చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎవరైతే తనకి ఫోన్ చేసి అలా చేస్తున్నారో ఆ పర్సన్ ఇలా ఉంటాడని చెప్పేసి ఒక ఫోటోగ్రాఫ్ కూడా రిలీజ్ చేస్తారు. ఎస్టర్డే నైట్ మన హూజు చెప్తుంది కదా కొన్ని ఫీచర్స్ ఎలా ఉంటాడు అలా అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని ఒక స్కెచ్ గీస్తాడు సాయోన్. ఆ స్కెచ్ ని న్యూస్ వాళ్ళకు కూడా ఇచ్చేస్తాడు. పోలీసులు సాయోన్ని తీసుకువెళ్తారు. ఇంత జరుగుతుంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పొచ్చు కదా అంటే సాయోన్ ఈ మ్యాటర్ చిన్నదనుకున్నాను, నేనే సాల్వ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అతనికి నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా నాకున్న ఒకే ఒక్క రిలేషన్ గురించి కూడా బాగా తెలుసు. నా ఆఫీస్లో బాంబ్ కూడా ప్లాన్ చేశాడు నా సెకండ్ ఆఫీస్లో అన్నట్టు ఈ డీటెయిల్స్ అన్ని పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు. ఎలా అయినా సరే అతన్ని పట్టుకోవాల్సిందే అని చెప్పేసి. సాయోన్ వాళ్ళ నాన్నగారు వెంటనే సాయోన్ ఇంటికి పిలిపిస్తాడనమాట. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇద్దరు సాయోని కూర్చోబెట్టి మాట్లాడతారు. వాళ్ళ నాన్నగారు ఎందుకు ఇలాంటి పని చేశావు, నాకు తెలిసి ఏదో ఒకటి చేస్తూ ఉంటావని, అసలు ఎవరతను, ఏం జరుగుతుంది అంటే సాయోన్ నీకు నేను క్లియర్గా చెప్పాను, ఆ మ్యాటర్ని ఇంకా అడ్వాన్స్ చేసి మీ సైడ్ తిప్పుకోవద్దని చెప్పేసి చెప్పిన మాట వినకుండా అలానే చేయడానికి ట్రై చేశారు. సో నేను మీకు ఆ మ్యాటర్ ఎటువంటి విధంగా ఉపయోగపడకూడదని ఇలా చేశాను అన్నట్టు సాయోన్ అంటాడు. వాళ్ళ నాన్నగారు కోపం చరుస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఇక ఆపుతారా, ఎప్పుడు చూస్తే ఇలానే గొడవ పడుతూ ఉంటారు, అసలు ఆ కిడ్నాపర్ ఎవరు, ఆ కాల్ చేసేది సాయోన్కి ఎవరు, అది కనుక్కుందాం ఫస్ట్ అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. నాకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో అతనికి నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఇంకా హూజీ గురించి కూడా తెలుసు, తనతో నాకు మ్యారేజ్ అయిందని చెప్పేసి. సో హూజీకి నాకు మ్యారేజ్ అయిన విషయం మన ఫ్యామిలీకి ఇంకా హూజీ వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా ఇంకెవరికి తెలుసు, ఒకవేళ తెలిసిన వాళ్ళు బయట వాళ్ళకి చెప్పే అవకాశం ఏమన్నా ఉందా, మీకు ఎవరైనా తెలుసా అంటే వాళ్ళ నాన్నగారు వెంటనే హూజీ వాళ్ళ నాన్నగారు చైర్మన్ హాంగ్ మీద నాకు డౌట్గా ఉంది, ఆయన చెప్పేసి ఉంటాడు ఇదంతా అన్నట్టంటే సాయోన్ ఏమో మరి ఎవరు చేశారో అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క కిడ్నాపర్ ఉన్నాడు కదా, సో ఎవరైతే ఒరిజినల్ గా మన హూజుని కిడ్నాప్ చేశాడో అతను టీవీలో న్యూస్ చూసి అతని ఫోటోని టీవీలో కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ ఫుల్ ఫోటో కాకుండా మాస్క్ ఫోటో లాగా మాస్క్ పెట్టుకుని మన హూజు చూసింది కాబట్టి అతనికి ఇక చాలా కోపం వస్తూ ఉంటుంది. హూజు ఇలాంటి పని చేసింది ఏంటి, నా గురించి ఎందుకు చెప్పిందని చెప్పేసి, డివోర్స్ ఇస్తుందని చెప్పేసి తనకి నాకు ఒకే గోల్ ఉంది, తను కూడా సాయం నాశనం కోరుకుంటుందని నేను అనుకుంటే ఇలా చేస్తుందని చెప్పేసి ఆ కిడ్నాపర్ వాళ్ళ మాస్టర్ కి మెసేజ్ చేస్తాడు. హూజు నేను అనుకుంది చేయట్లేదు అని చెప్పేసి ఆ మాస్టర్ ఏమో ఈ కిడ్నాపర్ కి ముందు నేను చెప్పింది చెయ్యి, హూజు దగ్గర నుండి ఆ ఫోన్ నువ్వు కలెక్ట్ చేసుకో, నీ దగ్గరికి తెచ్చేసుకో నీ ఫోన్ అన్నట్టు ఆ మాస్టర్ ఈ కిడ్నాపర్ కి టెక్స్ట్ చేస్తాడు. జనాలంతా సాయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. హీజు కూడా అవి న్యూస్ లో చూస్తూనే ఉంటుంది. అప్పుడే హూజు ఫోన్ కి ఆ కిడ్నాపర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. మాస్టర్ ఆ కిడ్నాపర్ కి ఫోన్ రిటర్న్ తీసుకోమని చెప్పాడు కదా, అందుకే దాని గురించి మెసేజ్ చేస్తాడు. నువ్వు కూడా న్యూస్ చూసే ఉంటావు, నువ్వే కదా సాయోనికి నేను ఎలా ఉంటానో చెప్పాను, బట్ మౌంటైన్ మీద నేను కాదు నిన్ను తోసింది,
సరే ఇప్పుడు అదంతా కాదు, ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా, నా ఫోన్ నాకు రిటర్న్ ఇచ్చేసాయి, వస్తున్నాను అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. వస్తున్నాను అని టెక్స్ట్ చేయగానే ఎవరో డోర్ తీసినట్టు తనకు కనిపిస్తుంది. భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ డోర్ ని లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బయట నుండి డోర్ నెడుతూ ఉంటారనమాట. తను వెంటనే లాక్ చేసి అక్కడే కూర్చొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ వచ్చేది ఆ కిడ్నాపర్ కాదనమాట, మన సాయోన్. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. ఏమైంది నీకు అని చెప్పేసి పూజ సాయిని చూడగానే వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది. కిడ్నాపర్ కాదు సాయోన్ అని చెప్పేసి. పూజ చేతికి బ్లడ్ వస్తూ ఉంటే సాయిన్ అది అబ్జర్వ్ చేసి వెంటనే డాక్టర్ ని పిలిపిస్తాడనమాట. ఇక తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ పూజ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇందాక అలా కంగారు పడ్డావు, ఎవరైనా వచ్చారా ఏంటి నేను లేని టైంలో అంటే పూజ కిడ్నాపర్ గురించి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి మీరు చాలా టైర్డ్ అయి ఉంటారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నట్టు చెప్తుంది. సాయం వెళ్తూ ఉంటే హుయిజు మళ్ళీ సాయం చేపట్టుకొని తనకి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సాయంతో సైన్ లాంగ్వేజ్ కాకుండా అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీకు భయంగా లేదా అంటే కూర్చొని నీకు భయం వేస్తుందా, ఎందుకు భయపడుతున్నావు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అక్కడే హుయిజు పక్కడే పడుకుంటాడనమాట. నువ్వేం వర్రీ అవ్వకు, దేని గురించి ఆలోచించుకో, ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి సాయోన్ తనతో పాటు అక్కడే పడుకుంటాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ సాయోన్కి ఫోన్ చేసే టైం వస్తుంది అనమాట కిడ్నాపర్ ఫోన్ నుండి. తనకి సాయం నిద్రపోతూ ఉండేసరికి సైలెంట్ గా తను బయటకు వచ్చేసింది ఆ ఫోన్ తీసుకొని. సాయానికి ఫోన్ చేస్తే సాయం లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ చేయగానే హుయిజు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పిన దాన్ని బట్టి ఆ స్కెచ్ ని కూడా రిలీజ్ చేసావు, నన్ను కూడా పోలీసులకు పట్టిస్తావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట సాయోన్. లేదు నాకు హెల్ప్ చేసావు కదా, నువ్వేం భయపడకు, ఎలా అయినా సరే అతన్ని మనం పట్టుకుందాం అన్నట్టు చెప్తాడు. నా దగ్గర ఉన్న ఫోన్ కూడా మీకు ఇస్తే బాగా యూజ్ అవుతుంది అనుకుంటా కదా అంటే మరి ఇవ్వగలవా, ఆ ఫోన్ ఇవ్వాలంటే నువ్వు నా ముందుకు రావాలి, నీ ఫేస్ చూపించాలి, ఆ పని చేయగలవా అంటే హుయిజు చేయగలను, ఇస్తాను, ఇప్పుడే వస్తాను అన్నట్టు ఇక కాల్ కట్ చేసి హాస్పిటల్ తన రూమ్కి వెళ్తూ ఉంటుంది. లోపల సాయం ఉన్నాడు కాబట్టి చాలా కంగారు పడుతూ వెళ్తుంది అనమాట. నిజం తెలిస్తే ఏం ఫేస్ చేయాలో, ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఎలా అయినా సరే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అని చెప్పేసి ధైర్యంగా ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తుంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే సాయం ఉండడు అనమాట. వెంటనే ఆ ఫోన్ నుండి మళ్ళీ సాయానికి కాల్ చేస్తుంది. ఏంటి మీరు ఇక్కడ లేరని చెప్పేసి సాయోన్ నేనే ఒక ప్లేస్ చెప్తాను, నువ్వే అక్కడికి వచ్చేసేయి అన్నట్టు అమ్యూజ్మెంట్ పార్క్ రమ్మని చెప్తాడు. మన హుయిజు కూడా అక్కడికి వెళ్ళి కాల్ చేస్తుంది సాయోన్కి. రా లోపలికి రా, అక్కడ హార్సెస్ సైడ్ ఉంటుంది కదా అది ఎక్కువ, ఈ ప్లేస్ ఏంటో నీకు గుర్తుందా అంటే హుయిజు గుర్తుంది, చిన్నప్పుడు నా సిస్టర్ నా బ్రదర్ నేను ఈ ప్లేస్ అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చి వెళ్ళేప్పుడే తర్వాత యాక్సిడెంట్ అయింది, అప్పుడే ఆ రోజు మేము లాస్ట్ డే చాలా సంతోషంగా గడిపింది అన్నట్టు హుయిజు చెప్తుంది అనమాట. సో మళ్ళీ తను హార్స్ రైడ్ చేద్దామని చెప్పేసి హార్స్ రైడ్ చేస్తూ చిన్నప్పుడు తన తమ్ముడిని ఇంకా సిస్టర్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. మళ్ళీ సాయోన్కి కాల్ చేసింది అనమాట. నువ్వెక్కడ ఉన్నావు, నా ముందుకు రావట్లేదా అంటే సాయోన్ నీ ఎదురుగా ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా అక్కడికి రా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మన హుయిజు ఆ ప్లేస్కి వెళ్తుంది అనమాట. హుయిజు ఆ ప్లేస్కి వెళ్ళి సాయోన్తో మాట్లాడుతూ ఉంటుంది. నేను వచ్చాను అని చెప్పేసి సాయోన్ ఫోన్లో మాట్లాడుతూ అలాగే హుయిజు ముందుకు వచ్చేస్తాడు. హుయిజుగా కంగారు పడిపోయి వెంటనే ఫోన్ కింద పడేస్తుంది అనమాట. సాయన ఫోన్ తీసుకొని ఆఫ్ చేస్తాడు. హుయిజు అంటే 406 అని నేనే నీకు ముందే తెలుసా అంటే సాయోన్ నాకు తెలుసు అంటాడు. మరి ముందే తెలిసి కూడా నన్ను హేట్ చేయకుండా ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతున్నావంటే నిన్ను ఎలా హేట్ చేయాలో నువ్వే నాకు చెప్పాలి, నాకు నిన్ను హేట్ చేయడమే రాదు హుయిజు అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి ఇక హుయిజుకి ఏం చేయాలో ఏం అర్థం కాదనమాట. సాయిని వెంటనే హుయిజుని కిస్ చేస్తాడు. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఎలా ఉన్నా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టుగా హక్ చేసుకుని వెంటనే కిస్ చేస్తాడు. హుయిజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.